హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మొత్తానికి 4 షిఫ్ట్లు అయితే మొత్తంగా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. చాలా మంది ఈ వీడియో కోసం అయితే ఎదురు చూస్తుంటారు. దానికన్నా ముందు ప్రీవియస్ గల్లా 10th రోజు జరిగిన ఎగ్జామ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఆ రోజు జరిగిన 4 షిఫ్ట్లు కూడా అయితే చాలా ఈజీగా అయితే రావడం జరిగింది. ఒక సెకండ్ షిఫ్ట్లో అయితే క్వాంట్ కొంచెం కష్టంగా రావడం అయితే జరిగింది. మిగతా నుంచి ఒక కేక్ వాక్ లాగానే చాలా ఈజీగా 65 పైన స్కోర్ చేయడం అయితే జరిగింది. 55 కానీ 55 సంథింగ్ అలా చేసిన వాళ్ళైతే సంఖ్య చాలా తక్కువనే చెప్పొచ్చు. మినిమం మ్యాక్సిమం 60 పైనే స్కోరింగ్ ఉంది. ఆ రోజు జరిగిన 4 షిఫ్ట్లలో పరిగణలోకి తీసుకుంటే కట్ ఆఫ్ కూడా, సేఫ్ అటెంప్ట్స్ కూడా చాలా హైగానే ఉంటాయి. చూద్దాం ఇంకా 17వ తేదీ ఎగ్జామ్ జరిగే సిచ్యువేషన్ బట్టి అని చెప్పేసి ఎదురు చూడడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రోజు అయితే 17 షిఫ్ట్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. 17 రోజు ఈ 4 షిఫ్ట్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. వీటి గురించి ఒక చిన్న విషయం మాట్లాడాలి మీతో. వీడియో కోసం అందరూ ఎదురు చూడడమేనా, లేకపోతే మీకు వచ్చిన మార్క్స్ ఏమైనా కామెంట్ సెక్షన్లో పెట్టేది ఏమైనా ఉందా లేదా? ఎలా చేయాలి వీడియో? మీరు కామెంట్ సెక్షన్లో ఎగ్జామ్ ఎలా రాశారో చెప్పండి. అంటే మనం నార్మల్గా నెట్లో సెర్చ్ చేసి అక్కడ ఎవరొకరు ఏదో ఒపీనియన్ పెట్టింటారో ఆ ఒపీనియన్తో మనం వీడియో చేసేస్తే సరిపోతుందా? గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ వస్తేనే కదా సేఫ్ అటెంప్ట్స్ అని ఉంటాయి, అలాగే ఏంటి సిచ్యువేషన్ అని తెలిసేది. మళ్ళీ హై అటెంప్ట్స్ ఉంటే భయపడతారు, హై హై సేఫ్ అటెంప్ట్స్ అన్నా భయమే, అలాగే హై కట్ ఆఫ్ అన్నా కూడా భయం ఉంటుంది మనకు. అలాంటప్పుడు జెన్యున్గా మనకు వచ్చిన మార్క్స్ పెడితే మనం దాన్ని బట్టి ఒక రిపోర్ట్ అయితే తయారు చేయగలుగుతాం కదా. మనకు తెలిసిన అనాలిసిస్లో నేను కొంచెం దాని గురించి అనాలిసిస్ చేసి, అలాగే ఇంకా జాబ్ విషయంలో కొంతమందిని అడిగి, అలాగే బ్యాంక్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొంతమందిని అడిగి మనం ఫైనల్ రిపోర్ట్ అయితే తయారు చేయగలుగుతాం. అలా ఏం లేదే, ఎవరు కూడా ఒక్క రిపోర్ట్ అయితే ఇవ్వలేదు మన వాళ్ళు ఎవరు. ఒక 10 మంది అయితే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా రిక్వెస్టబుల్గా మనం వాళ్ళతో ఇన్స్టాగ్రామ్లో చాట్లో ఉంటే రావడం అయితే జరిగింది. 4 షిఫ్ట్ అయితే వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి కనుక్కోవడం అయితే జరిగింది. ఇష్టపూర్వకంగా వచ్చింది ఒకే షిఫ్ట్ రిపోర్ట్, అది షిఫ్ట్ 2 యొక్క రిపోర్టే. మిగతా అన్ని కూడా చాలా కష్టపూర్వకంగా తెలుసుకున్న రిపోర్ట్సే. దయచేసి ఇప్పటికైనా సరే కింద మీరు ఇప్పటికైనా సరే మీకు వచ్చిన మార్క్స్, మీ కేటగిరీ, మీరు ఏ స్టేట్కి అప్లై చేశారు అనేది పక్కాగా మీరైతే మీద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంక ఈ వీక్లో మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ సంబంధించిన ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అడుగుతారు. మీరు ఇప్పుడు చెప్పందే నేను అప్పుడైతే కరెక్ట్గా చేయలేను. దయచేసి కింద అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకా మనకు తెలిసినంత మేరకు ఈ ఎగ్జామ్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. షిఫ్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి నేనైతే షాక్ అయ్యాను. నిజంగానే అదరగొట్టేశారు, మామూలుగా అదరగొట్టలేదు. మరి మన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఎందుకంటే మీరు మెసేజ్ పెట్టే కదా నాకు తెలిసేది. ఎవరు కూడా మ్యాక్సిమం 65 పైన, 65 పైన, 65 పైన, 65 పైన. ఇంక ఎవరో రేర్ 59, 58 పెట్టిన వాళ్ళు అయితే రేర్. క్వాంటు అంతే ఈజీగా ఉంది, రీజనింగ్ కూడా అంతే ఈజీగా ఉంది షిఫ్ట్ 1. ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. నేను చెప్పి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రైటా రాంగా, ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ ఉంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తర్వాత మళ్ళీ ఒకసారి ఓకే కొంచెం మ్యాటర్ అయితే మిస్ఫైర్ అయిందని చెప్పి నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మళ్ళీ ఫైనల్ కట్ ఆఫ్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ షిఫ్ట్ అయితే కేక్ వాక్ లాగానే జరిగిపోయింది, చాలా ఈజీగా అయితే జరిగిపోయింది. ఇక సెకండ్ షిఫ్ట్ గురించి మాట్లాడాలి. ప్రీవియస్ సెషన్స్లో జరిగిన ఎగ్జామ్స్లో కూడా, 10th రోజు జరిగిన ఎగ్జామ్స్లో కూడా సెకండ్ షిఫ్ట్లో పాయింట్ అనేది కొంచెం క్యాలిక్యులేటివ్గా రావడం అయితే జరిగింది. రీజనింగ్ వచ్చినంత ఈజీగా అయితే రాలేదు, అలాగే ఫస్ట్ షిఫ్ట్ పాయింట్ వచ్చినంత ఈజీగా అయితే రాలేదు. అందరూ ఒపీనియన్ తీసుకుని చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటే మీరు చెప్పలేదు, బట్ నాకు తెలిసినంత మేరకు తెలుసుకున్నాను. క్వాంట్ కొంచెం క్యాలిక్యులేటివ్గా వచ్చింది, అవునా కాదు? షిఫ్ట్ 2 రాసాను, కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. రేపు వచ్చే వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను దాని గురించి, సరేనా? అది కొంచెం అలా రావడం వల్ల 65 పైన అటెంప్ట్స్ పెట్టిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. 72 వరకు అయితే అటెంప్ట్ అయితే పెట్టారు. 75, 76 కూడా పెట్టిన వాళ్ళు అయితే ఉన్నారు, అదైతే రేర్, కొంతమంది ఉన్నారు. 65 పైన అయితే ఎక్కువ మంది అయితే పెట్టారు. వీటందరికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా నేను మనకు సంబంధించిన పెట్టిన మెసేజ్ వాటిని క్రాఫ్ట్ చేసి ఒక స్క్రీన్ షాట్ లాగా అంతా ఒక టైప్ చేసుకోవడం జరిగింది. దాన్ని మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను. దీన్ని బట్టి మనకు తెలిసే విషయం ఏంటంటే షిఫ్ట్ 2 కూడా కొంచెం పాయింట్ అయితే కష్టంగా రావడం అయితే జరిగింది. కొంచెం నిజమే కదా, కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. అయినా సరే సేఫ్ అటెంప్ట్స్ ఏం తగ్గలేదు. మన వాళ్ళు కూడా 65 పైన పెట్టింటారు అనుకుంటున్నాను. రీజనింగ్ అయితే చాలా ఈజీగా రావడం జరిగింది, కొంచెం క్వాంట్ క్యాలిక్యులేటివ్ అంతేగాని ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ సెషన్ కూడా అటెంప్ట్స్ అయితే భారీగానే జరిగినాయి. ఫస్ట్ సెషన్తో పోలిస్తే కొంచెం 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 తక్కువ. ఓకే, సెకండ్ షిఫ్ట్ అయిపోయింది. ఇక థర్డ్ షిఫ్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇకపోతే షిఫ్ట్ 3 గురించి మాట్లాడాలి. షిఫ్ట్ 2 కొంచెం క్వాంట్ క్యాలిక్యులేటివ్గా ఉంది కదా. షిఫ్ట్ 3 రిపోర్ట్ కోసం అయితే వెయిట్ చేశాను. నేను ఆశించిన విధంగా మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు, కానీ మనం సేకరించడం అయితే జరిగింది. షిఫ్ట్ 3 కూడా చాలా ఈజీగానే ఉంది. ఇది కూడా కేక్ వాకే, అదే
బ్యాటింగ్ బాగా వచ్చే వాళ్ళకి మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తే సిక్సర్లు ఫోర్లు ఎలా కొడతారో అలా కొట్టి వచ్చినట్టున్నారు మన ఫాలోవర్స్ అందరూ కానీ స్టూడెంట్స్ అందరూ కానీ ఈజీగా 70 పైన స్కోర్ చేశారు. కొంచెం మిడిల్ టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ కూడా 60 పైన అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. 55, 54 ఆ రేంజ్లో పెట్టిన వాళ్ళు అయితే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. 60 పైన పెట్టిన వాళ్ళే ఎక్కువే ఉన్నారు షిఫ్ట్ 3 సంబంధించి కూడా. అదేవిధంగా అన్ని షిఫ్ట్లు కూడా అలాగే ఈజీగానే ఉన్నాయి. ఇంకా అంత ఇంతో స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది షిఫ్ట్ 2 గురించి తప్పితే తప్ప ఇంకంత గురించి ఏమీ లేదు. ఇక ఫోర్త్ షిఫ్ట్ పరిస్థితి కూడా ఇంతే. చూద్దాం దీంట్లో ఏమైనా క్వాంట్ ఏమైనా కష్టం వస్తుందా, క్వాంట్ ఏమైనా కష్టం వస్తుందని చెప్పేసి చూడడం అయితే జరిగింది. అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ 10వ తేదీ పడిన వాళ్ళకి 15వ తేదీ పడిన వాళ్ళకి ఈ లోపు సెకండ్ షిఫ్ట్ మాత్రం 2 దాంట్లలో కూడా క్వాంట్ అయితే క్యాలిక్యులేటివ్గా ఉంది. మిగతా 3 షిఫ్ట్లలో అన్ని కూడా ఈజీగా రావడం జరిగింది. మరి మీరు డిసప్పాయింట్ ఏమవుతుందంటే నామినేషన్లో కంపల్సరీ పరిగణలోకి అయితే తీసుకుంటారు. పరిగణలోకి తీసుకొని సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళకి అంత అయితే కొంచెం మేలు అయితే జరుగుతుంది. మీరు దాని గురించి టెన్షన్ అయితే పెట్టుకోవద్దని. మరీ కష్టంగా ఉందని కాదు క్వాంట్, దాని అర్థం బాగా చదివిన వాళ్ళకి క్వాంట్ కూడా చాలా ఈజీనే. మరీ కష్టంగా ఉందని కాదు. మిగిలిన షిఫ్ట్లతో పోలిస్తే అది కొంచెం టఫ్గా ఉందని ఫీలింగ్ తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఇంకా ఫోర్త్ షిఫ్ట్ కూడా 65 to 72 ఈజీగా 75 అట్లా ఈజీగా అటెంప్ట్స్ పెట్టేశారు. ఇంకా ఫైనల్గా చాలామంది అడుగుతున్నారు మీ మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చా, మా మార్క్స్ ఇన్ని వచ్చా అని చెప్పేసి కొంతమంది మెసేజ్ అయితే పెట్టారు. నేనైతే ఒకటే చెప్పగలను, సిచ్యువేషన్ చూస్తుంటే ఇది కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి. నిజంగానే సేఫ్ అటెంప్ట్స్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి. ప్యూ అయితే ఈజీగా చెప్పడం జరిగింది, అటెంప్ట్స్ అనేది క్లియర్గా తెలియడం వల్ల క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. ఇంకా రేపు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా పూర్తి అవ్వాలి మనకు క్లారిటీ రావాలంటే. ఇక ఆ తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలవుద్దా అనేది అసలు మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది మనసులో పెట్టుకోవద్దండి. మీ పని మీరు పూర్తి చేస్తారు, ఇంకా తర్వాతగా చదవండి. ఇంకా ఐబీపీఎస్ క్లర్క్ ఉంది, ఎలాగో ఇంగ్లీష్ అవుతారు, ఇంకా మీకు అంత తేడా జియో ఒకటే కదా. మరి ఈ క్వశ్చన్ ఎందుకు? జిఏ చదవడం వల్ల ఒకవేళ ఇక్కడ ఏదైనా తేడా జరిగినా మీరు ఐబీపీఎస్ క్లర్క్ లో క్వాలిఫై అయినా, ఐబీపీఎస్ పీఓలో క్వాలిఫై అయినా, ఆర్డిమెన్స్ కైనా సరే జియో చదవాల్సిందే కదా. ఆ జియో ఉపయోగపడేదే కదా ఎస్బీఐ పీఓ కైనా, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ మెయిన్స్ కైనా, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కైనా. చిన్న లాజిక్ పాయింట్ ఒకటి ఆలోచించండి. మీరు మేము అవుతామా కాదా, మా సిచ్యువేషన్ ఏంటి అనే భయం అయితే పనికిరాదు. ఎందుకంటే మీకు ఫర్దర్గా లాట్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు బిగినింగ్లో ఉన్నారు. మీరు ఈ పరీక్షల పండుగలో బిగినింగ్లో ఉన్నారు. బిగినింగ్లో డిసప్పాయింట్ అయితే ఎలాగా? పోతే పోయింది. ఇది ఒకవేళ సిచ్యువేషన్ బాగా ఏదైనా జరిగితే ఫర్దర్గా ఉంటాయి కదా, ఫర్దర్గా క్వాలిఫై అవుతారు కదా, ఫర్దర్గా మెయిన్స్ రాస్తారు కదా, అన్నిటికీ జియో ఉపయోగపడుతుంది కదా. మీరు ప్రిపేర్ అవ్వాలా లేదా మీరు ఒక మాట చెప్పండి అనే క్వశ్చన్స్ అయితే అడగమాకండి. ఎందుకంటే ఇంగ్లీష్ ఎలాగో అవసరం. ఎస్బీఐ పిఓ క్లర్క్ ఫిలిమ్స్ కానీ, పిఓ ఫిలిమ్స్ కానీ, అలాగే ఐబీబీఎస్ క్లర్క్ ఫిలిమ్స్ కానీ ఇంగ్లీష్ ఎలాగో అవసరం. అలాగే ఇది కూడా చదివితే ఓ పక్క పడి ఉంటుంది. ఎలాగో ఒకవేళ క్వాలిఫై అయితే 100% మీకు అయితే యూజ్ అయితే జాబ్ గమ్మస్థానానికి అయితే చేరుస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ అయితే మీరు అడగాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికైనా సరే కింద కామెంట్ సెక్షన్ ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకు ఎన్ని వచ్చాయి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అని. మీరు చేయని పక్షంలో నేను ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది పెట్టలేను. గ్రౌండ్ రిపోర్ట్ లేనిదే నేను నెట్లో చూసి పెట్టలేను. ఇదైతే మీరైతే అర్థం చేసుకోండి. ఇక మీరు పెట్టే కామెంట్స్ ద్వారా నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, ఇప్పటికైతే షిఫ్ట్ 2 కొంచెం క్యాల్కులేటివ్. ఓకేనా, మిగతా అంతా సాఫీగానే బాగా జరిగింది. ఒకసారి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఆల్వన్ గడిగోడ ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు మీరు పెట్టే కామెంట్తో మరొక వీడియో తగులుతాం. అంతవరకు బాయ్.